ఒక పేపర్ లీక్ ప్రభుత్వాన్ని కూల్చేస్తోందా? 2011లో కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతోందా? దేశం మొత్తం ఇండియా అగెనెస్ట్ కరప్షన్ అంటూ రోడ్ల మీదకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి అదే నాందైంది. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2026 మళ్ళీ అదే జంతర్ మంతర్, మళ్ళీ అదే ఆవేశం. కానీ ఈసారి గొంతు కొత్తది, అదే కాక్రోచ్ పార్టీ. ప్రభుత్వం విన్నదా లేక మళ్ళీ అదే తప్పు చేస్తోందా? అసలు 2011కి ఇప్పటికీ ఉన్న కనెక్షన్ ఏంటి? ఇవాల్టి వీడియోలో డీప్ గా చూద్దాం. ఈరోజు చాలా మందికి అన్నా హజారే ఉద్యమం గుర్తుండే ఉంటుంది. రామ్లీలా మైదానంలో లక్షల మంది ప్రజలు అవినీతి భారత్ ను నాశనం చేస్తోంది అంటూ రోడ్డుపైకి వచ్చారు. ఇలా భారీ ఎత్తున నిరసనలు జరగడానికి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని స్కాములు చేసిందని ఆరోపణలు వచ్చాయి. అవేంటో కొన్ని డిస్కస్ చేద్దాం. మొదటిది 2G స్పెక్ట్రమ్ స్కామ్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ దగ్గర ఒక విలువైన భూమి ఉంది. మార్కెట్లో దాని విలువ లక్షల కోట్లు అనుకుందాం. కానీ మీరు మీ ఫ్రెండ్కో లేక రిలేటివ్కో దాన్ని చాలా తక్కువ ధరకు అమ్మేస్తే అదే ఆరోపణ 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో జరిగింది. 2008 టైంలో మొబైల్ ఫోన్ల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ అనే ఎవరు తాకలేని విలువైన వస్తువు అవసరం. స్పెక్ట్రమ్ అంటే గాల్లో ప్రయాణించే రేడియో తరంగాలు, ఫోన్ కాల్స్, SMSలు, ఇంటర్నెట్ సేవలు, ఇవన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి అత్యంత విలువైన జాతీయ వనరును ప్రభుత్వం వేలం ద్వారా అత్యధిక ధర పలికిన కంపెనీలకు ఇవ్వాలి. కానీ అప్పటి టెలికాం మంత్రి రాజా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానాన్ని ఉపయోగించి అనేక కంపెనీలకు పాత రేట్లకే లైసెన్సులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని కంపెనీలు లైసెన్స్ తీసుకున్న వెంటనే విదేశీ సంస్థలకు వాటాలను భారీ ధరలకు అమ్మేసి వేల కోట్ల లాభాలు సంపాదించాయి. దీంతో ప్రభుత్వం నిజంగా దేశ ప్రయోజనాల కోసం పనిచేసిందా లేక కొన్ని కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేసిందా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపించింది. 2010లో కాగ్ నివేదిక దేశాన్ని షాక్ గురి చేసింది. ఆ నివేదిక ప్రకారం స్పెక్ట్రమ్ ను సరైన వేలం విధానంలో కేటాయించి ఉంటే ప్రభుత్వానికి మరింత భారీ ఆదాయం వచ్చేదని పేర్కొంది. సుమారు 1.76 లక్షల కోట్ల అంచనా నష్టం వాటిల్లిందని ఆ రిపోర్ట్లో తేలింది. ఆ సంఖ్య విన్న దేశ ప్రజలు షాక్ అయ్యారు. అప్పటి వరకు కొన్ని కోట్ల అవినీతి గురించి మాత్రమే విన్న సామాన్యుడికి లక్షల కోట్ల స్కామ్ అనే పదం మొదటిసారి వినిపించింది. 24 గంటల న్యూస్ ఛానల్స్, పత్రికలు, పార్లమెంటు చర్చలు, దేశమంతా ఒకటే చర్చ. ఈ డబ్బు ఎవరిది? ప్రజలదే కదా. రెండోది కోల్గేట్ స్కామ్. కోల్గేట్ స్కామ్ అని వినగానే టూత్ పేస్ట్ బ్రాండ్ కోల్గేట్ కు సంబంధించిన స్కామ్ కాదు. కోల్ అంటే బొగ్గు, అలాగే వాటర్ గేట్ అంటే రాజకీయ కుంభకోణం అనే 2 పదాలను కలిపి కోల్గేట్ అనే ఈ స్కామ్ కు పేరు పెట్టారు. అంటే అమెరికాలో జరిగిన వాటర్ గేట్ కుంభకోణం లాగే ఇండియాలో జరిగిన అతిపెద్ద కాల్ కుంభకోణం ఇది. దీని అసలు పేరు ఇండియన్ కోల్ అలొకేషన్ స్కామ్. ఇండియాలో విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్లు వంటి అనేక రంగాలు బొగ్గుపై ఆధారపడి ఉంటాయి. బొగ్గు గనులు అంటే జస్ట్ కోట్లు కాదు, లక్షల కోట్ల విలువైన జాతీయ సంపద. 2004 నుండి 2009 మధ్య అనేక బొగ్గు గనులను వివిధ ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలకు కేటాయించారు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది. ట్రాన్స్పరెంట్ ఆక్షన్ ఎందుకు నిర్వహించలేదని. సరిగ్గా వేలం పెడితే ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేది. కానీ ముందుగానే సెలెక్ట్ చేసిన సంస్థలకు నేరుగా గనులు కేటాయించారని విమర్శలు వచ్చాయి. CAG మరోసారి షాక్ ఇచ్చింది. అంటే కాగ్ మరోసారి షాక్ ఇచ్చింది. 2012లో కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం బొగ్గు గనులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల ప్రభుత్వానికి సుమారు 1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయినట్లు తేలింది. ఇది బయటకు వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. ప్రజల ప్రశ్న ఒక్కటే, దేశ సంపద ఎవరి కోసం పంచుతున్నారు? పార్లమెంట్ స్తంభించింది. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోపణలు వచ్చిన స్కామ్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. మన వీడియో లెంత్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా మేజర్ గా బయటపడ్డ ఈ స్కామ్ల వల్ల దేశం అట్టుడికి పోతుంది. ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు అన్నా హజారే. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఒక ఉద్యమంగా మార్చిన వ్యక్తి అన్నా హజారే. ఇండియా అగెనెస్ట్ కరప్షన్ లేదా యాంటీ కరప్షన్ మూవ్మెంట్ లేదా అన్నా ఆందోళన అని పిలిచే ఓ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 5, 2011 నిరాహార దీక్షను మొదలుపెట్టాడు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక అలజడి సృష్టించింది. దీనికి బీజేపీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి సపోర్ట్ వచ్చింది. హజారే గారి ముఖ్య డిమాండ్ ఒకటే, దేశంలో అవినీతిని అరికట్టడానికి జన్ లోక్పాల్ బిల్
తీసుకురావాలని, అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు అధికారులపై విచారణ జరిపేలా ఒక స్వతంత్ర సంస్థ ఉండాలని డిమాండ్ చేశారు. హజారే నిరాహార దీక్ష మొదలుపెట్టిన మరుసటి రోజే అగ్రికల్చర్ మినిస్టర్ రిజైన్ చేశాడు. ఏప్రిల్ 9న ఈ బిల్ పై ఒక కమిటీ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మన దేశంలో ఇప్పటికే చాలా ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉండగా ఈ జన్ లోక్పాల్ ఎందుకని? ఇప్పుడు కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. సిబిఐకి ప్రభుత్వం నుంచి అనుమతి లేనిదే మంత్రులపై లేదా ఉన్నతాధికారులపై విచారణ జరిపే అధికారం లేదు. దీన్ని అప్పట్లో సుప్రీంకోర్టు కేజ్డ్ ప్యారెట్, బోన్లో చిలుక అని పిలిచేవాళ్ళు. అంటే ప్రభుత్వం చెబితేనే సిబిఐ పనిచేస్తుంది, ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవాలంటే సిబిఐని అడ్డుకోగలరు. సివిసి అంటే మరో బాడీ, కేవలం నివేదిక ఇవ్వగలదు, కానీ నేరుగా కేసులను నమోదు చేసి శిక్షించగల అధికారం దీనికి లేదు. ఈ సంస్థలన్నీ ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిపై ఇవి నిజాయితీగా విచారణ జరపడం కష్టమని హజారే భావించారు. అందుకే లోక్పాల్ను ఒక స్వతంత్ర సంస్థగా ప్రతిపాదించారు. లోక్పాల్ సభ్యుల నియామకంలో ప్రభుత్వం ఒకటే కాకుండా ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు కూడా ఉంటారు. దీనివల్ల నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండదు. ప్రధానమంత్రి నుండి క్లర్క్ వరకు ఎవరిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే విచారణ జరిపే పూర్తి స్వాతంత్ర అధికారం లోక్పాల్కు ఉంటుంది. అవినీతి కేసులను దశాబ్దాల తరబడి సాగదీయకుండా నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలని ఈ బిల్లులో నిబంధన ఉంది. ఫైనల్ గా 2013లో ఈ బిల్ పాస్ అయ్యి యాక్ట్ లా మారింది. 2014లో దీనికంటూ ఒక ఇన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యింది. అది అంత సపరేట్ టాపిక్. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే, తరువాత జూన్ 4, 2011న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఒక నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు రామ్దేవ్ బాబా. ఢిల్లీ నుంచి చిన్న పట్టణాల వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కేవలం రాజకీయ కార్యకర్తలు కాదు, విద్యార్థులు, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు అందరూ పాల్గొన్నారు. అప్పుడే ప్రజల్లో అవినీతి వ్యతిరేక పోరాటం మొదలైంది. లక్షల్లో ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది తట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనకారులపై పోలీస్ ఆక్షన్ చేయించింది. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీనిపై పలు ప్రముఖులు ఖండించారు. అప్పుడు గుజరాత్ కు సీఎంగా ఉన్న ఇప్పటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ చర్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావణుడితో పోల్చారు. ఇలాంటి పరిణామాల్లో నుంచి 2012లో పుట్టుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ నాయకత్వంలో కరప్షన్ కి అగెనెస్ట్ గా పుట్టిందే ఈ రాజకీయ పార్టీ. అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ద్విపక్ష రాజకీయాల్లోకి ఒక కొత్త శక్తి రావడం కాంగ్రెస్ ఓట్లను గణనీయంగా చీల్చింది. 2013లో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ను భూస్థాపితం చేసింది. ఈ ఆప్ పార్టీ తరువాత 2014లో కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోయిన ప్రజలు కాంగ్రెస్ ను పక్కన పెట్టి మళ్లీ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 2026 పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తుంది. అదే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇప్పుడు ఒక సమూహం నిరసనలు చేసింది. నీట్, సియుఈటి పరీక్షల పేపర్ లీక్ ఇటు విద్యార్థుల్లో అటు మధ్యతరగతి కుటుంబాల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఆ సమూహం ఎవరో మీకు తెలిసే ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ను కాక్రోచ్లతో పోల్చి మాట్లాడారు. ఇక్కడే పుట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. దీన్ని ప్రతీకగా మార్చుకున్న జంజీ యువత ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి రాజకీయ ఉద్యమంగా మార్చేశారు. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నాయకత్వంలో అమెరికా నుండి స్థానిక విద్యార్థుల వరకు అందరూ కలిసి ఈ నిరసనలను డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఉద్రిక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పుట్టి అదే సోషల్ మీడియాను బలంగా మార్చుకొని నేరుగా వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. ఒక సాధారణ భారత పౌరుడికి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు దీన్ని అవకాశంగా తీసుకొని మిడిల్ క్లాస్ బతుకులతో ఆడుకుంటున్నారు. పేపర్ లీకులు, రీ ఎగ్జామ్స్లు, ఇదేంటి అని అడిగితే రాజద్రోహం కేసులు, ప్రజలను పట్టించుకునే రాజకీయ నాయకులే లేరు. అన్నా హజారే ఉద్యమం వ్యవస్థలోకి నిర్మాణాత్మక మార్పుల కోసం జరిగింది. అయితే నేటి నిరసన నేరుగా ప్రభుత్వ అకౌంటబిలిటీ వ్యవహారంపై జరుగుతుంది. అప్పుడు అవినీతి ప్రధాన అంశమైతే సిస్టమిక్ ఫెయిల్యూర్ ప్రధాన అంశం. నీట్, యూజీసీ, నెట్ పేపర్లు లీకులు ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోతుందనే అభిప్రాయాన్ని బలంగా కలిగిస్తున్నాయి. అప్పుడు కూడా యువత వ్యవస్థపై నమ్మకం కోల్పోయి ఉద్యమంలో భాగమయ్యారు. ఇప్పుడు తమ కెరీర్ అలాగే భవిష్యత్తు గురించి భయాందోళనలో ఉన్న జంజీలు వ్యవస్థపై తిరుగుబాటు చేస్తున్నారు. 2011లో కాంగ్రెస్ పై ఎలాగైతే ప్రజలు నమ్మకం కోల్పోయారో ఇప్పుడు పరీక్షల నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల అటు ప్రభుత్వంపై ఇటు ఎన్టీఏ వంటి సంస్థలపై విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు నమ్మకం కోల్పోతున్నారు. ఇదే చరిత్రను గమనిస్తే ప్రజల ఆస్పిరేషన్
ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోనప్పుడు లేదా అణిచివేస్తున్నప్పుడు ఆ అసంతృప్తి ఏదో ఒక రూపంలో పేలుతుంది. 2011లో అన్నా హజారే ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారి తీసే మార్గాన్ని సుగమం చేసింది. ఇప్పుడు ఈ విద్యార్థుల ఉద్యమం రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ మేరకు మారుస్తుందో అనేది చూడాల్సిందే. అయితే ఇప్పటికీ ఉన్న ప్రధాన తేడా ఏంటంటే అప్పుడు ఒక సీనియర్ గాంధేయవాది నాయకత్వం వహించారు. ఇప్పుడు ఇది ఒక నెట్వర్క్డ్ ఉద్యమం. దీన్ని అణిచివేయడం ప్రభుత్వానికి మరింత కష్టమైన పని. 2011లో అవినీతి అంటే డబ్బులు దోచుకోవడం, 2026లో అవినీతి అంటే యువత భవిష్యత్తును లీక్ చేయడం. అప్పుడు కాంగ్రెస్ అహంకారంతో ప్రజల గొంతును నొక్కేసింది. ఫలితం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ కుర్చీ దిగిపోయి పుష్కర కాలం అవుతుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థుల ఆవేదనను వింటోందా లేక చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతోందా? ఈ కాక్రోచ్ ఉద్యమం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే వ్యవస్థను మారుస్తోందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.